వెనుకబడ్డ ఆదివాసీ గిరిజనులకు కేవలం 10 ఏళ్ల కొరకు 22% పెట్టిన రిజర్వేషన్లను ఓట్ బ్యాంక్ రాజకీయాల కొరకు 75 ఏళ్ళుగా ఇంప్లిమెంట్ చేసి అమలు చేయడంతో అలాగే ఆ 22% భూమి నుంచి 50% వరకు పెంచి అన్ని వర్గాలకు ఓసీయేతరులకు రిజర్వేషన్లు పెంచి అమలు చేయడంతో ప్రతిభావంతులైన ఇది మెరిట్ స్టూడెంట్స్కి పేదలకు 90% వచ్చినా కూడా సీటు రాక వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాల వాళ్ళకు తీవ్ర అన్యాయం జరగడంతో ఈ యొక్క ఓసీ పేదలకు న్యాయం జరగాలని అన్ని వర్గాల పేదలతో పాటు ఓసీ పేదలకు న్యాయం జరగాలని మా ఓసీ చేసి ఆధ్వర్యం లోపల మా ఓసీ చేసి ఫస్ట్ పుట్టింది ఎక్కడ అంటే కరీంనగర్ జిల్లా సిరిసిల్ల కేసీఆర్ అత్తగారు అయినటువంటి కుదురుపాక లోపల 20 సంవత్సరాల కింద ఆవిర్భవించి క్రమంగా కరీంనగర్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి మెదక్ ఉమ్మడి నల్గొండ టోటల్గా ఎంటైర్గా ఏపీ అండ్ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా అక్కడ గుంటూరు అక్కడ తెనాలి తర్వాత అక్కడ నరసరావుపేట తర్వాత అక్కడ మచిలీపట్నం తర్వాత అక్కడ విశాఖపట్నం తిరుపతి చిత్తూరు లోపల ఈ యొక్క సభల ద్వారా మేము అందరం గ్యాదరింగ్ చేసి ఐక్యంగా ఈ యొక్క పటిష్టంగా ఉద్యమం చేయడంతో అయితే ఉమ్మడి ఏపీ తెలంగాణతో పాటు బెంగళూరు ఫరీదాబాద్ లక్నో తర్వాత రాజస్థాన్ అలాగే మరి ఇలా అన్ని రాష్ట్రాల్లో మేము అందరినీ కలుపుకొని ఓసీలో ఉన్నటువంటి అందరి సంఘాలను కలుపుకొని జాతీయ రాష్ట్ర స్థాయిలో చేసిన ఉద్యమంలో ఫలితంగా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మనకు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు లభించినాయి. రిజర్వేషన్లు అమలు చేయడానికి కొన్ని రాష్ట్రాల లోపల ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఈడబ్ల్యూఎస్ అర్హతకు జారీ చేసినటువంటి సర్టిఫికేట్ కూడా కొన్ని రాష్ట్రాల లోపల ఒక విధానం ఉంది, సెంట్రల్ ఒక విధానం ఉంది. దీంతో సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు ఏమైంది అంటే చాలా మందికి ఎందుకంటే అవకాశం కల్పించలేదు. కొందరు ఏంటంటే అధికారులు కూడా బ్యూరోక్రాట్లు కూడా దీని లోపల వివక్ష గురించి చేయడంతో ఈడబ్ల్యూఎస్ అర్హత సర్టిఫికేట్ లేకపోవడంతో కూడా చాలా మంది ఉద్యోగాలకు లభించక అష్ట కష్టాలు పడ్డారు. కొన్ని రాష్ట్రాలలో పీజీ స్టూడెంట్లకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాలేదు. దాంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పటిష్టంగా జాతీయ స్థాయి లోపల అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని మేము గత నెల 11న వరంగల్ లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఓసీల సింహగజ సభను 50,000 మందితో ఓసీ జే సభ లోపల ఘనంగా నిర్వహించి మేము అందరినీ ఐక్యం చేసి మా డిమాండ్ బాపతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఆ సభలో తీసుకున్న నిర్ణయం మేరకు ఢిల్లీ లోపల ఈరోజు ఇక్కడ మా ఓసీజేసీ శబ్దం లోపల అన్ని రాష్ట్రాలని మన ఓసీజేసీ సంఘాల నాయకులను తర్వాత అందరిని యూనిట్లను కలుపుకొని అన్ని వర్గాలను కలుపుకొని పాటలకు అతీతంగా మేము ఇక్కడ ఓసీజేసీ శబ్దం లోపల ధర్నా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర స్థాయి లోపల నుంచి జాతీయ స్థాయి లోపల అందరూ హాజరైన వారందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో పాటు ఓసీలోని స్థితిగతుల అధ్యయనం చేయడానికి వాళ్ళ యొక్క కండిషన్స్ చేసుకోవడానికి ఓసీ సంక్షేమానికి కూడా వారికి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రత్యేకంగా జాతీయ స్థాయి లోపల ఒక ఈడబ్ల్యూఎస్ ఓసీ జాతీయ స్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఇక్కడ మేము వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈడబ్ల్యూఎస్ అర్హత కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండే విధంగా ఒక 10 లక్షల వరకు వార్షిక ఆదాయ పరిమితి ఉండే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏవైతే బ్యాక్లాగ్ ఈడబ్ల్యూఎస్ పోస్ట్ ఉంటాయో అంటే ఈడబ్ల్యూఎస్ వారికే కేటాయించిన బ్యాక్లాగ్ పోస్ట్ ఉంటాయో అవి కూడా ఈడబ్ల్యూఎస్ వారికే కేటాయించాలని చెప్పి వారితోనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వయో పరిమితి కూడా ఈడబ్ల్యూఎస్ వారికి కూడా వర్తింపజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతు బీమా ప్రస్తుతం ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో 59 సంవత్సరాలకే వర్తిస్తుంది, కొన్ని సంవత్సరాల్లో 60 సంవత్సరాలకు వస్తుంది. రైతు బీమా కనీసం వర్తింపజేయడానికి 70 సంవత్సరాలు వర్తింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా అది డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకు మినిమం గిట్టుబాటు ధర లభించడానికి రైతు పండించిన ధాన్యాన్ని రైతే భాగస్వామ్యం ఉండే విధంగా ఒక ప్రత్యేక రైతు చట్టం తేవాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కొరకు మేము చేసిన అన్ని డిమాండ్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు అందజేసినాం, కేంద్ర మంత్రులకు అందజేసినాం, పలువురు ఎంపీలకు అందజేసినాం, పలువురు అందరికీ అందజేసి మా యొక్క డిమాండ్ల పద్ధతి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. కావున అందరూ కూడా ప్రత్యేకంగా ఈ పాటలకు అత్యధికంగా చేస్తున్నాం. మేము ఏ కులానికి ఎవరికి వ్యతిరేకంగా
లోకల్ బాడీ సెలక్షన్ లోపల చాలా మంది ఏమనుకుంటారంటే జనరల్ వాపస్ ఏంటంటే ఓన్లీ ఓసీలే అనుకుంటారు. కానీ చాలా తప్పు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లోపల ఈ జనరల్ కేటగిరీ కింద కేటాయించిన స్థానాల్లో కూడా ఓసీలు కనీసం ఓసీ వర్గీయులు 10% కూడా విజయం సాధించలేకపోయారు. జనరల్ సీట్లలో కూడా పొలిటికల్ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాల కొరకు ఓసీలను పక్కన పెడతారు. దీంతో ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి 50% దాటకుండా ఉన్నటువంటి ప్రస్తుత రిజర్వేషన్ లోపల ఓసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ల సాధన కొరకు మేము సాధించే వరకు మేము ఈ నిరంతర పోరాటాలు చేస్తామని చెప్పి జాతీయ పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఓసీ నాయకులకు అన్ని సంఘ యూనిట్లకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంగ్లీష్లో మాట్లాడారు.